అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడెవరు? ట్రంపా, బైడెనా? అమెరికాలో పోలింగ్ మరి కాసేపట్లో ఊపందుకుంటున్న సమయంలో ఏ నలుగురు చేరినా ఇప్పుడు ఇదే చర్చ. ఇంతకీ ప్రీ పోల్ సర్వేలు ఏమంటున్నాయి? మీడియా సంస్థలు ఏం చెప్తున్నాయి? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ రిపోర్ట్. అమెరికాలో అధ్యక్ష ఎన్నిక ఎప్పుడూ ఉత్కంఠభరితమే. ఈసారి పరిస్థితి మరింత ఉత్కంఠగా ఉంది. ఎవరి ఫ్యూచర్ ఏమిటనే అంశంపై ఇప్పటికే పలు సంస్థలు అక్కడ ప్రీ పోల్స్ నిర్వహించాయి. సర్వేలలో ఎక్కువ భాగం డెమోక్రటిక్ అభ్యర్థి బైడెనే బిగ్ బాస్ అని క్లారిటీగా చెప్తున్నాయి. అయినప్పటికీ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఈసారి పరాజయం పాలవుతారని ఏ ఒక్కరూ గట్టిగా చెప్పడలేదు. ట్రంప్ కున్న ట్రాక్ రికార్డ్ అలాంటిది. ఎలాగైనా సరే ట్రంపే నెగ్గుకొచ్చేస్తాడని అత్యధికులంటున్నమాట. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇద్దరు అభ్యర్థుల మధ్య డిఫరెన్స్ కొద్దిగా తగ్గుతూ వచ్చినట్లు సర్వేలు తేల్చాయి. రియల్ క్లియర్ పాలిటిక్స్ అనే ఆర్గనైజేషన్ వెల్లడించిన అంచనాల ప్రకారం విజయాన్ని ఫిక్స్ చేసే రాష్ట్రాల్లో ట్రంప్ కేవలం 2.9% పాయింట్లతోనే వెనకబడి ఉన్నాడు. ఆ 2.9% కాస్త పోలింగ్ సమయానికి క్రమంగా తగ్గిపోతుందని, ఆఖరి నిమిషంలో ట్రంప్ టాప్ లేపుతాడని ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఎలా చూసుకున్నా అందరూ అనుకుంటున్నట్టు బైడెన్ గెలుపు అంత ఈజీ అయితే కాదని స్పష్టంగా తెలుస్తోంది. బైడెన్ పాజిటివ్ వేవ్ అంతా ఈ 4-5 రోజుల్లోనే బాగా తగ్గిపోయిందని సర్వేలు చెప్తున్నాయి. ట్రంప్ అండ్ టీం మెరుపు వేగంతో జరిపిన ర్యాలీలు, ప్రచారమే దీనికి రీజన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. ట్రంప్ ఒక్కడే టోటల్ గా 15 ర్యాలీల్లో పాల్గొన్నాడు. కీ ఫ్యాక్టర్ స్టేట్స్ గా చెప్తున్న ఫ్లోరిడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగాన్ లో ట్రంప్ 5 భారీ సభలు పెట్టారు. స్థానికతను బాగా రెచ్చగొట్టారు. రిపబ్లికన్ పార్టీ క్యాడర్ మొత్తం పెద్ద ఉద్యమ స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించారు. మినెసోటాలో 130,000 ఇళ్లకు వెళ్లి స్థానికుల్ని మోటివేట్ చేసి ఓటింగ్ కొప్పించారు. డెమోక్రటిక్ పార్టీ కూడా ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టింది. బైడెన్, కమలా హారిస్, బరాక్ ఒబామా ముగ్గురు ఒక బృందంగా జనంలోకి వెళ్లారు. సభల్ని నిర్వహించడంలో మాత్రం ట్రంప్ కంటే వెనకబడారు. అమెరికా వ్యాప్తంగా రియల్ క్లియర్ పాలిటిక్స్ చేసిన సర్వే ప్రకారం ట్రంప్ కంటే బైడెన్ 6.5 పాయింట్లు ముందంజలో ఉన్నారు. గతంలో ఈ డిఫరెన్స్ 9 పాయింట్లుండేది. ఇటు ముఖ్యమైన మీడియా సంస్థలన్నీ ట్రంప్ గెలుపు కష్టమేనని తేల్చేశాయి. ఓడిపోవడం ఖాయమని మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోవడమే పెద్ద ట్విస్ట్. ముఖ్యమైన రాష్ట్రాలలో ట్రంప్ వెనకబడి ఉండటం వల్లనే ఆయన ఓటమి పాలవుతారని అనాలిసిస్ చేశారు. న్యూయార్క్ టైమ్స్ ఒక అడుగు ముందుకేసి ప్రీ పోల్స్ సర్వేలన్నీ నిజమే అయితే బైడెన్ భారీ విజయం ఖాయమని కామెంట్ చేస్తుంది. ఇక్కడ ఒకవేళ అనే పద ప్రయోగమే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్. 2016 అధ్యక్ష ఎన్నికల్లో సర్వేలన్నీ ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్ కే ఆధిక్యం చూపినా చివరకు విజయం తారుమారైంది. ఈసారి కూడా ఫలితం అలానే ఉండొచ్చని న్యూయార్క్ టైమ్స్ అంచనాకొచ్చింది. 538.com ఈ విషయంలో ఒక క్లారిటీ ఉంది. ట్రంప్ గెలుపునకు 10% అవకాశం ఉందని 538.com అనాలిసిస్. CNN SSRS సంయుక్త సర్వేలో బైడెన్ 54%, ట్రంప్ 42% విజయావకాశాలున్నాయని తేలింది. NBC WSJ తన సర్వేలో బైడెన్ 52%, ట్రంప్ 42% ఛాన్సెస్ ఉన్నాయని తెలిపింది. ఇక ఫాక్స్ న్యూస్ బైడెన్ 52%, ట్రంప్ 44% అవకాశాలున్నాయని వెల్లడించింది. అలాగే IPSOS, రాయిటర్స్ సంస్థ కలిపి జరిపిన సర్వేలో బైడెన్ కు 52%, ట్రంప్ కు 42% చొప్పున గెలుపు అవకాశాలున్నాయని ప్రకటించింది. న్యూయార్క్ టైమ్స్ సంస్థ సిఎన్ఆతో జాయింట్ గా చేసిన సర్వేలో బైడెన్ కు 50%, ట్రంప్ కు 41% మార్కులు వేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది. ఆ ఫలితం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కు అనుకూలంగా ఉంది. ఇది శుభ పరిణామమని ఆయన పార్టీ వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి. న్యూ హాంప్షైర్ రాష్ట్రంలోని డిక్స్వెల్లే నాచ్ అనే చిన్న పట్టణంలో
మొత్తం 5గురు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సమయం ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు నిర్వహించగా 5 ఓట్లు బైడెన్కే పడ్డాయి. డిక్స్విల్లే నాచ్ ఓటింగ్ సరళిని బట్టి మొత్తం అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని అంచనా వేయలేమని విశ్లేషకులు అంటున్నారు. కనీసం న్యూ హాంప్షైర్ రాష్ట్రాన్ని కూడా ఆ ఫలితం ప్రభావితం చేయలేదట. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డిక్స్విల్లే నాచ్ డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ వశమైంది. అయితే ఎలక్టోరల్ కాలేజీ ఓట్లన్నీ ట్రంప్ కొల్లగొట్టేశారు. ఈ క్రమంలో ఆయన అమెరికా అధ్యక్షుడయ్యారు. అయినా ఈ ఫలితం ఆసక్తికర పరిణామమేనని ఇరు వర్గాలు చెప్తున్నాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠ మరింతగా పెరిగిందా? పక్షం రోజుల క్రితం ట్రంప్ పనైపోయిందనుకున్న పోల్స్టర్స్ ఆయన అంత తేలిగ్గా కొట్టిపారేయలేమని ఇప్పుడంటున్నారా? 2016 ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చినట్లే ట్రంప్ ఇప్పుడు కూడా సర్ప్రైజ్ ఇచ్చేస్తారా? జో బైడెన్ను ఓడించి తన సత్తా మరోసారి చాటడమే కాకుండా ఎన్నికల పండితుల అంచనాలను తారుమారు చేస్తారా? కరోనా నియంత్రణ చర్యల్లో విఫలమైన ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో మట్టి కరుస్తారు అన్నది నిన్నటి మాట. ట్రంప్ ర్యాలీలకు హాజరైన భారీ జనంతో వైరస్ వ్యాపిస్తుంది అన్నది ఎన్నికల్లో పనికిరాని ప్రచారం. కరోనా నుంచి ట్రంప్ కోలుకున్న తీరు ఇప్పుడు ఓటర్లలో ఆయన పట్ల నమ్మకం పెరగడానికి కారణమవుతున్నాయని తాజా విశ్లేషణల సారాంశం. నాలుగైదు రోజులుగా అమెరికన్ ప్రజల ఆలోచన విధానం చూస్తే రేస్ టు వైట్ హౌస్ బాగా టైట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని తాజాగా వినిపిస్తున్న విశ్లేషణ. నల్ల జాతీయులు అమెరికాకు వలస వచ్చిన వాళ్లు బైడెన్ కు మాత్రమే ఓటేస్తారన్న ఆలోచన కూడా మారుతోంది. 2 రోజుల క్రితం నిర్వహించిన సర్వే ప్రకారం గత ఎన్నికలతో పోల్చితే నల్ల జాతీయులు ఇప్పుడు బైడెన్ వైపు తక్కువగా మొగ్గు చూపుతున్నారు. డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ తండ్రి బ్లాక్ అమెరికన్ అయినప్పటికీ ఆమె ఎక్కువ మంది నల్ల జాతీయులను ఆకట్టుకోలేకపోయారని చెప్తున్నారు. గత ఎన్నికల్లో 85% మంది నల్ల జాతీయులు హిల్లరీకి ఓటేశారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా 68% మంది బ్లాక్స్ మాత్రమే బైడెన్ పక్షం వహిస్తున్నారని తాజా సర్వేలు చెప్తున్నాయి.
ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిచిగన్, మినెసోటా రాష్ట్రాల ఎలక్టోరల్ ఓట్లు ఇప్పుడు కీలకం కానున్నాయని ఇరు పార్టీలు అంగీకరిస్తున్నాయి. చాలా కాలం పాటు ఆయా రాష్ట్రాల్లో డెమోక్రాట్లు విజయకేతనం ఎగురవేశారు. గత ఎన్నికల్లో మాత్రం అందులోని 3 రాష్ట్రాల్లో ట్రంప్ గెలిచారు. ఇప్పుడు బైడెన్ విజయం సాధించాలంటే మాత్రం ఆ రాష్ట్రాలను ఆయన తన ఖాతాలో వేసుకోక తప్పదు. విజయావకాశాలు బైడెన్ కే ఉన్నాయని వాదించేవారు సైతం ఇప్పుడు ఒక్క అడుగు వెనక్కు వేస్తున్నారు. పెన్సిల్వేనియాలో గెలవకపోతే బైడెన్ అండర్ డాగ్ గా మిగిలిపోతారని వారి వాదన. పెన్సిల్వేనియా ఓట్ల లెక్కింపు కూడా చాలా టైం పడుతుందని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. పెన్సిల్వేనియాలో చీటింగ్ జరిగే ప్రమాదం ఉందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఎన్నికల తర్వాత 3 రోజుల వరకు వచ్చే పోస్టల్ ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డెమోక్రాట్ల బలమున్న ప్రదేశాల్లో ఓట్లు చెల్లకుండా చేయాలన్న రిపబ్లికన్ల ప్రయత్నాన్ని కోర్టులు తోసిపుచ్చాయి. హారిస్ కౌంటీలో 127,000 ఓట్లను చెల్లనివిగా ప్రకటించాలన్న పిటిషన్ను టెక్సాస్ జడ్జి తోసిపుచ్చారు. మరోపక్క తన విజయం ఖాయమని బైడెన్ నమ్మకం పెంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఎన్నికల రోజుకు ముందే అరిజోనా, నెవడాలో జనం భారీగా ఓటేశారు. 2016లో పోలైన ఓట్ల కంటే ఈసారి అక్కడ పోస్టల్ ఓట్లు ఎక్కువ పోల్ కావడం జనంలో ఓటింగ్ పట్ల పెరిగిన ఆసక్తికి నిదర్శనమని డెమోక్రటిక్ పార్టీ విశ్లేషించుకుంటోంది. ఏ పార్టీకి మద్దతివ్వని తటస్థ ఓటర్లు ఈసారి తమకే ఓటేస్తారని రిపబ్లికన్ పార్టీ నమ్ముతోంది. ట్రంప్ దూకుడును, ఆయన నిజాయితీని విశ్వసించేవారు తప్పక రిపబ్లికన్ పార్టీకి ఓటేస్తారని వారి వాదన. యువత తమ వైపే ఉన్నారని రిపబ్లికన్లు చెప్పుకుంటున్నారు. భారీగా ఓటింగ్ జరిగితే బైడెన్ విజయం సునాయాసమవుతుందని కొందరు విశ్లేషకుల వాదన. అయితే కోవిడ్ కాలంలో ఎంతమంది ఓటేసేందుకు వస్తారో చెప్పలేని పరిస్థితి కూడా నెలకొంది. ఫ్లోరిడాలో గత ఎన్నికల్లో డెమోక్రాట్లు 3 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. ఇప్పుడు కొన్ని ఓట్లు తగ్గినా ఫలితం తారుమారవుతుందని భావిస్తున్నారు. ఇక అరిజోనాను సొంతం చేసుకోవాలంటే ఫినిక్స్ ప్రాంతమే కీలకమని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఓటర్లలో 60% మంది అక్కడే ఉన్నారు. 2016లో అరిజోనా ట్రంప్ వశమైంది. అయితే 2018లో సెనేట్ కు జరిగిన ఎన్నికల్లో మాత్రం డెమోక్రాట్లు విజయం సాధించారు. ఎన్నికల్లో అటు పోస్టల్ బ్యాలెట్లలో వేసే ప్రతి ఓటును లెక్కించాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ ను భారీ సంఖ్య వినియోగించుకోవడంతో ఓట్ల లెక్కింపునకు చాలా రోజుల సమయం పట్టనుంది. అయితే
ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన ట్రెండ్స్ ను బట్టి మరుసటి రోజుకే ఫలితం అర్థమవుతుంది. ఈసారి తుది ఫలితం ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్ల చెల్లుబాటును అధికారులు ధృవీకరించిన తర్వాతే లెక్కింపు టేబుల్ పైకి పంపిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకతవకలు జరిగే అవకాశాలున్నాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓడిపోతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఎన్నికల తుది ఫలితం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 2000లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితం రావడానికి నెల సమయం పట్టింది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో విజేతను ప్రకటించారు. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే ఫలితాలను సవాలు చేసేందుకు ట్రంప్ తో పాటు అతని మద్దతుదారులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల రోజు రాత్రి తర్వాత ఓట్లను లెక్కించకూడదని ట్రంప్ కొత్త వాదనను తీసుకొచ్చారు. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల మినహా చాలా చోట్ల ఓట్ల లెక్కింపునకు చాలా సమయం పడుతోందని, వాటిని కోర్టులు కూడా అనుమతించవని అభిప్రాయపడ్డారు. అయితే అమెరికా ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సుదీర్ఘ ప్రక్రియ అయినప్పటికీ అధ్యక్షుడి గెలుపుపై మాత్రం వీటి ప్రభావం తక్కువగానే ఉంటుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా విజేతను నిర్ణయించడం రాష్ట్రాల ఎలక్టోరల్ ఓట్లపైనే ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఎవరు సాధిస్తే వారే విజేతలవుతారు. మొత్తం 538 ఎలక్టోరల్ సభ్యులున్న అమెరికాలో అధ్యక్షుడిగా విజేత కావడానికి 270 ఎలక్టోరల్ ఓట్లు కావాల్సి ఉంటుంది. ఎన్నికల్లో అటు పోస్టల్ బ్యాలెట్లలో వేసే ప్రతి ఓటును లెక్కించాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ ను భారీ సంఖ్య వినియోగించుకోవడంతో ఓట్ల లెక్కింపునకు చాలా రోజుల సమయం పట్టనుంది. అయితే ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన ట్రెండ్స్ ను బట్టి మరుసటి రోజుకే ఫలితం అర్థమవుతుంది. ఈసారి తుది ఫలితం ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లు చెల్లుబాటును అధికారులు ధృవీకరించిన తర్వాతే లెక్కింపు టేబుల్ పైకి పంపిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకతవకలు జరిగే అవకాశాలున్నాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓడిపోతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఎన్నికల తుది ఫలితం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 2000లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితం రావడానికి నెల రోజుల సమయం పట్టింది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో విజేతను ప్రకటించారు.